హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి కూడా మధ్యాహ్నం లంచ్ వరకు నా బిజీ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఇలానే ఉండదు, కాకపోతే ఈరోజు ఎలా ఉందనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు బుధవారం రోజు తీసిన వీడియో కనుక మా బాబుకి స్కూల్ ఉండదు, అలానే మా ఆయనకి కూడా సైట్ పెద్ద పనులు ఏమి ఉండవు అనమాట. ఇంకా ఆ రోజు వీడియోని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలానే హౌస్ వైఫ్గా ఒక ఇంట్లో పనులు ఎంత బిజీగా ఉంటాయా ఖాళీ లేకుండా అనేది కూడా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇంట్లో ఇలా హౌస్ వైఫ్గా ఉంటూ పనులు చేసుకునే వాళ్ళకి ఈ వీడియో చిన్న మోటివేషన్గా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మార్నింగే ఆ రోజు కొద్దిగా సెలవు అని చెప్పి నిదానంగా లేచామన్నమాట. లేచిన వెంటనే ఇంట్లో పనులు ఏమీ కూడా చేయలేదు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇవి అయిపోయావనుకోండి, మిగతా పనులు ఎలా అయినా చేసేయచ్చు. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేస్తున్నాను, దాంతోపాటు టమాటో చట్నీ చేస్తున్నాను అనమాట. ఈరోజు టమాటో చట్నీ కొద్దిగా డిఫరెంట్గా చేశాను. ఏం లేదనమాట, ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే టమాటోసు, పచ్చిమిర్చి, అలానే అల్లం, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసేసి మంచిగా మగ్గించిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే పోపు పెడుతున్నాను. నేను వీడియో తీయాలనుకోలేదు, సడన్గా ఆన్ చేసి అలా వీడియో తీసాను అనమాట. ఇంకా పోపు వచ్చేసరికి నార్మల్గా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇంక ఈ పేస్ట్ని కూడా అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ థిక్నెస్ తగ్గ వాటర్ను యాడ్ చేసుకొని, సాల్ట్ అది సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మాకైతే కొద్దిగా చట్నీస్ ఎక్కువగానే ఉండాలి, అందుకనే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను. అలానే మాకు ఇది కొద్దిగా చిన్న కళాయి అనమాట, అందుకనే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది కూడా. ఇంక ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అదైతే సైడ్కి పెట్టేశాను. ఇంకా దోశలు కూడా వేసుకుంటున్నాను. నేను దోశ బ్యాటర్ ఉందంటే ఇంక ఎక్కువగా మా ఇంట్లో ఏంటంటే దోశలే అనమాట. ఇడ్లీ అసలు చాలా తక్కువ, ఎప్పుడో చాలా రేర్ అనమాట వేసేది కూడా. నేను బ్యాటర్ కూడా అందుకే పెద్దగా అయితే ఇడ్లీకి పెట్టను, ఎందుకంటే పెద్దగా ఎవరము నచ్చమనమాట ఇడ్లీ. ఇంక అందుకని చెప్పి ఎక్కువగా దోశ బ్యాటరే వేస్తూ ఉంటాను. ఇంకా అలా ఆనియన్, అలానే గీ ఉంటుంది కదా, గీతో ఆనియన్కి ఇలా ఇచ్చేసేసి ఒకసారి ప్యాన్కి అది పామేసి ఈ విధంగా దోశలు అయితే వేసుకుంటానమాట. ఈ టమాటో చట్నీతో దోశల కాంబినేషన్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. మా ఇంట్లో మంచి ఫేవరెట్ అనమాట టమాటో చట్నీ దోశ. ఇంకా అలా ఫస్ట్ అయితే వేసేసి మా ఆయనకి ఇచ్చేసి ఇంకా మా బాబు కూడా చేయితోటే తిన్నాడు. ఈరోజు సెలవు కదా, వాడివైతే మార్నింగే స్నానము అన్ని పనులు కూడా అయిపోయేవి. ఇంకా వాడికి కూడా దోశలు వేసేసి ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను. ఇంకా తినేసాడు, నేను కూడా ఒకవైపు వేసుకుంటూ తినేసానమాట. ఇంకా ఇల్లు అయితే చూస్తున్నారు కదా, ఎక్కడవక్కడ అలానే ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే టీలు అవి చేసుకున్నాం మార్నింగ్ లేచి, ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అలా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత నిదానంగా చేసుకుందాంలే అని చెప్పి ఇంట్లో పనులు అవన్నీ. ఇంకా మా బాబు అయితే ఇక్కడ ఇలా దోశలు అయితే వేసి ఇచ్చాను, ఇంకా తింటున్నాడు. నావి కూడా ఆల్రెడీ టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా కిచెన్ అదంతా నీట్గా క్లీన్ చేసి అయితే ఇప్పుడు పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా చట్నీ అయితే ఉంది, ఇంకా దీన్ని కూడా ఒక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. మాకైతే ఇంట్లో దోశ బ్యాటర్ ఉందంటే నైట్ టైం కూడా ఒక్కొక్కసారి వేసుకొని అయితే నేనైతే తింటానమాట. మా ఆయన తినరు కానీ నేను తింటుంటాను. ఇంకా అంత చట్నీ కూడా ఎంత ఉందో చూసారు కదా. ఇంకా మాకైతే ఇంట్లో చట్నీ బాగా ఎక్కువగా ఉండాలి. ఇంకా టిఫిన్ అయిన వెంటనే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే పనే ఈ క్లీనింగ్ వర్క్స్ అనమాట. అది ఎవరికి చూడని కష్టం అన్నట్టు, ఎవరు చూడని కష్టము. టిఫిన్లు అయిపోయినాక గిన్నెలన్నీ అలానే ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంట్లో అవన్నీ పాముకొని తోముకొని ఇదే సరిపోద్ది అనమాట. ఇంకా ఆ రోజైతే నాకు టిఫిన్ అయిన వెంటనే వంట కూడా చేయాల్సి ఉండేది. ఇంకా వంట అది చేసేసి తర్వాత అయితే ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే 12:30 అయ్యేసరికి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేవి. ఎలానో వంట ఇప్పుడు చేయాలి కదా అని చెప్పి తర్వాత నార్మల్గా తుడిచేద్దాం, తర్వాత క్లీన్ చేసుకుందాంలే అనుకున్నాను స్టవ్. కాకపోతే దోశలు అవి వేసాను కదా, అలానే చట్నీ అది ప్రిపేర్ చేయడం ఆయిల్ డ్రాప్స్లా తుల్లి అది బంకలాగా అనిపిస్తుంది నాకు. స్టవ్ నీట్గా ఉండకపోతే అసలు వంట కూడా చేయబుద్ది లేదు.
అందుకని చెప్పి మళ్ళీ సోప్ అది పెట్టి నీట్గా తుడిచేసి పెట్టానన్నమాట. ఇంకా గిన్నెలైతే ఉన్నాయి. వాటిని కూడా క్లీన్ చేసి పెట్టేస్తే మళ్ళీ వంటకైతే రెడీ అవ్వాలి. ఈరోజైతే మటన్ తీసుకొస్తామన్నారు. ఇంకా మటన్ అది తీసుకొచ్చేస్తే వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. నార్మల్‌గా అయితే నేను 11:30 అయ్యాకే స్టార్ట్ చేస్తాను వంట. ఇంకా ఆ రోజు ఏంటంటే మావి టిఫిన్‌లు కూడాని 10 అయ్యేసరికి అయిపోయేవి. ఇంకా వెంటనే తర్వాత వంట కూడా స్టార్ట్ చేశాను. మా ఆయన కూడా బయటికెళ్ళే పనుందన్నారు. ఇంక అందుకని చెప్పి తొందరగా వంట చేసేస్తే మిగతా పనులు తర్వాత చేసుకున్నా పర్లేదని చెప్పి ఇంకా ముందైతే వంట చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాననమాట. ఇంక ఇగోండి కిచెన్ అంతా నీట్‌గా క్లీన్‌గా అయిపోయింది కదా! ప్రశాంతంగా ఉంటదనమాట ఇలా చూసుకుంటే. ఇంకా తర్వాత మిషన్‌లో వేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. అవి యాక్చువల్‌గా మార్నింగే వెయ్యాలి. కాకపోతే మర్చిపోయాననమాట. అంటే లేసిన తర్వాత వేద్దామనుకున్నాను. అది అలా మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చింది. వెంటనే వేసేసి మిగతా పనులు చూద్దామనుకున్నాను. ఇంక ఈ లోపలే మిషన్‌లో బట్టలు వేసేసరికి మా ఆయన టిఫిన్ కూడా మటన్ కూడా తీసుకొచ్చారు. ఇంకా వెంటనే వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ మగవాళ్ళు బట్టలు మిషన్‌లో వేసేటప్పుడు అన్నీ వెతికి వేస్తాం చూడండి. అప్పుడు అందులో ఏమీ ఉండవు. ఒక్క రూపాయి కూడా దొరకదు. అదే ఏమి చూడకుండా ఎలానో ఉండవులే అని వేసే రోజు మాత్రం ఎంతో కొంత ఉంటది. మీలో ఎంతమందికి ఇది ఎక్స్‌పీరియన్స్ అయిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడూ అంతే. ఒకసారైతే ఎక్కువ అమౌంట్ ఉండింది. ఇంక అప్పటినుంచి కొద్దిగా ఉన్నా లేకపోయినా చెక్ చేయడం పెట్టుకున్నాననమాట. అలానే మిషన్లు కూడా ఈ మధ్యనే చూశాను రీసెంట్‌గా. మనకి ఒక కాయిన్ ఉండిపోయినా సరే దానివల్ల ఒక రూ. 10 కాయిన్ వల్ల ఒక 10,000 కన్నమవుతది మనకి. కనుక ఎవరైనా మిషన్‌లో బట్టలేసేటప్పుడు కొద్దిగా చెక్ చేసే వేసుకోండి. డబ్బులు ఉండడం లేకపోవడం పక్కన పెడితే మిషన్లు పోతాయన్నమాట. ఇప్పుడు ఈ మధ్యన అసలే పేలిపోవడం ఇలాంటివి కూడా అవుతున్నాయి కనుక కొద్దిగా బట్టలు వేసేటప్పుడు చెక్ చేసి వేయండి. ఈ చిన్న పాయింట్ చెప్పాలనిపించింది. నేను ఒక్కొక్కసారి ఇంతకుముందు చేసేదాన్ని కాదు. అంటే ఎలానో ఉండవులే అన్నట్టు వేసేదాన్ననమాట. కాకపోతే ఒకసారి అయితే ఎక్కువ అమౌంట్ ఉండేది. ఇంక అప్పటి నుంచి కూడా డైలీ చెక్ చేయడం పెట్టుకున్నాను. అలానే రీసెంట్‌గా చూశాననమాట ఈ న్యూస్. ఒక రూ. 10 కాయిన్ ఇరుక్కోవడం వల్ల డ్రమ్ అంతా పోయిందని చెప్పి. ఇంక అందుకనే ఎందుకు లేనిపోని రిస్కులు కదా! ఒక 10 నిమిషాలు అవి చెక్ చేసి బట్టలు వేసుకుంటే ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఇంక ఈ లోపలైతే మా ఆయన మటన్ కూడా తీసుకొచ్చేసారనమాట. ఇంకా మటన్ అది విజిల్స్ అది వేసి పెట్టుకుంటే ఇంక అది ఒకవైపు అవుతూ ఉంటది. మిషన్‌లో బట్టలు ఒకవైపు అవుతుంటాయి. ఇంట్లో పనులు కూడా ఒకవైపు నేను చేసుకోవచ్చు. ఇంకా అలా అని ఒకవైపు మటన్ అది పెట్టేసి ఇంకొక వైపు రసం కూడా పెట్టేశాను. ఆ రోజు కొద్దిగా తొందరగా వంట అది చేసేస్తే మా ఆయన తొందరగా కొద్దిగా భోంచేసి వెళ్ళాలన్నారు బయటికి. ఇంక అందుకని చెప్పి కొద్దిగా తొందరగా వంట అయితే చేశాను. కాకపోతే విచిత్రం ఏంటంటే నేను ఈ మటన్ ఇవన్నీ ఎంత గాబరపడి వండి పెడితే మా ఆయన అయితే తినేటప్పుడు పెరుగన్నం వేసుకొని తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా అలా ఉంటది ఒక్కొక్కసారి. నేనైతే ఆనియన్స్ అవి కూడాని ఈ విధంగా నాన్ వెజెస్ ఎక్కువ కొద్దిగా క్వాంటిటీలో పడతాయి. అలానే మనకు చిన్న పీసెస్‌లో కావాలనుకునేటప్పుడు చాపర్‌లోనే వేసుకుంటాను. పని కూడా తొందరగా అవుతదనమాట. మనం కట్ చేసిన దీనికి చాపర్‌లో ఈ ఎలక్ట్రికల్ చాపర్ అయితే నిజంగా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. 600 పైన ఎంతో అయింది. నేను మీషోలోనే తీసుకున్నాను గానీ అసలు వర్త్ అనిపించిందనమాట. చాలా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేస్తున్నాను నేనైతే. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకేదైనా ఒక యూజ్ అయిన అమౌంట్ కొద్దిగా ఎక్కువ పెట్టినా సరే పర్వాలేదనిపిస్తది. ఇంక ఇదేంటంటే నాకైతే మరీ ఎక్కువ అమౌంట్ అయితే అనిపించలేదు. ఎంత యూజ్ అవుతుంది కనుక పెద్ద అమౌంట్ అయితే అనిపించలేదు. కిచెన్‌లో కొన్ని కొన్ని ఐటెమ్స్ మనకు యూజ్‌ఫుల్‌గా ఉండేవి. అమౌంట్ అయినా సరే పెట్టి తీసుకోవడం మంచిది. పని కూడా తొందరగా అవుతది. మనకు కూడా ఈజీగా ఉంటదనమాట. ఇంక ఇదైతే చూసారు కదా! ఇలా ఈ విధంగా ఒక 2 టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తే చాలు మొత్తం చాప్ అయిపోతది. ఇందులో క్యారెట్స్ గానీ, వెజ్జెస్ అలాంటివి ఏవేసుకున్నా ఇలా చాప్ అయిపోతాయి. నేను ఇందులో టమాటోస్ కూడా ఇందులోనే వేసుకొని ప్యూరీలాగా కూడా చేసుకుంటాను. ఇలా అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎంత తొందరగా అయిపోయింది చూడండి అని చెప్పి. ఇంకా తర్వాత నేను ఇంకా అలా వంట అయితే చేశాను. ఇంకా రెసిపీస్ ఏమి నేను షేర్ చేసుకోలేదు. వంట అయితే చేసి ఒకవైపు పెట్టేసి ఇంకొక వైపు క్లీనింగ్స్ కూడా పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్‌లో మటన్ అది వేసేసి విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా మనకు మటన్ ఉడికేసరికి కొద్దిగా టైం పడతది కదా! ఇంకా రసం కూడా ఈ గ్యాప్‌లోనైతే అయిపోయిందనమాట. ఇంకా అది కూడా ఆఫ్ చేసేసి సైడ్‌కైతే పెట్టేశాను. రైస్ అయితే ఒక 11:30 ఆ టైం అయ్యాక పెడదామని చెప్పి ఇంకా పెట్టలేదు. ఇంక ఇగోండి రసం అయితే అయిపోయింది. అలానే కుక్కర్‌లో విజిల్స్‌కైతే పెట్టాననమాట. మటను ఇంకా అది విజిల్స్ వస్తూ ఉంటాయి. మధ్యలో వచ్చి ఆఫ్ చేద్దామని చెప్పి ఇంక ఈ లోపలైతే బెడ్స్ అవన్నీ బెడ్స్‌కి సంబంధించిన మాత్రం బెడ్‌షీట్స్ అవి చేంజ్ చేస్తానని చెప్పి అనుకున్నాను. సోఫా కవర్స్ అయితే అలానే ఉంటాయి. బెడ్‌షీట్స్ అలానే
అవి చేంజ్ చేసేసి పెట్టేసి కొద్దిగా ఇల్లంతా కూడా నీట్గా తుడిచేయాలన్నమాట. ఇంకా ఆ పని అయితే ఈ గ్యాప్లో చేస్తాను. ఇంక ఈరోజు హాలిడే అని చెప్పి నిదానంగా చేసుకున్నాను. ఇంకా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఇంకా పనులైతే అయిపోయావన్నమాట. కాకపోతే ఏంటంటే అన్నీ కూడా ఒక టైంలోనే అయిపోయేవి. 12:30 అయ్యేసరికి అంతా వంట, తంట అన్నీ కంప్లీట్ అయిపోయేవి. ప్రశాంతంగా అనిపిస్తదనమాట. ఇల్లు నీట్‌గా ఉండి, ఇంట్లో పనులన్నీ టైంకి అయిపోతే. మెయిన్ ఏంటంటే సెలవైనా సరే ఫుడ్ అనేది టైంకి వెళ్ళిపోయిందనుకోండి, మిగతా పనులు అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా ఇక్కడైతే బెడ్ అదంతా చేంజ్ చేసేసాను. ఎక్కడివక్కడ పెట్టేశాను. ఇంకా బెడ్‌రూమ్స్ అన్నీ కూడా ఇలానే బెడ్‌షీట్స్ అవి చేంజ్ చేసేసాను. ఇంకా అవన్నీ అయితే షేర్ చేసుకోలేదు. ఇంకా తర్వాత అయితే ఇల్లవంతా కూడా తుడుచుకున్నాను. ఇంకా బెడ్‌షీట్స్ అవి చేంజ్ చేసేసరికి విజిల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ మటన్ మరీ ముదురు మటన్ అయితే కాదనమాట. ఇక్కడ ఏంటంటే మంచిగా మా ఆయనకి కూడా పెద్దగా తెలీదు మటను. ఏదో ఒకటి షాప్‌కెళ్ళి అడుగుతారు. ఆళ్ళు ఏది ఇస్తే అదే పట్టుకొని వచ్చేస్తాడు. కాకపోతే ఈసారి వేరే అంకుల్‌కి చెప్పారు, ఇక్కడ ఉండే అంకుల్‌కి. ఆయన తెచ్చారు. మంచి మటన్ అయితే తీసుకొచ్చారు. మంచి నేతవి అంటారు కదా! అదే మేకలవి. ఇంకా ఆ మటన్ అయితే తీసుకొచ్చారు. విజిల్స్ కూడా తొందరగానే అయిపోయావనమాట. మంచిగా ఉడికింది. టేస్ట్ కూడా బాగుండేది. ఇంకా స్టవ్ అది ఆఫ్ చేసేసి ఇంకా చీపురు పట్టుకొని మొత్తం తుడిచేసాననమాట. యాక్చువల్‌గా అయితే వాక్యూమ్ పెట్టాలనుకున్నాను. కాకపోతే ఇంకా బయట అది మా ఆయనది ఉన్నారు. ఎవరితోనో మాట్లాడుతున్నారనమాట సైట్‌కి సంబంధించి. ఇంక అందుకని చెప్పి ఇది పెద్ద సౌండ్ వస్తదని ఇంకా వాక్యూమ్ అయితే పెట్టకుండా చీపురు పెట్టేసి అయితే తుడిచేసాను. ఇంకా ఇంటికి సంబంధించింది, వంటింటికి సంబంధించింది పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మటన్‌కి స్టవ్ ఆఫ్ చేసినప్పుడే రైస్ కూడా పెట్టేసాననమాట. రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ఇది ఉందనమాట. కీప్ వామ్‌లోకి అయితే రాలేదు. ఇంకా కర్రీ కూడా విజిల్ అంతా పోయింది. ఒకసారి చెక్ చేద్దామని చెప్పి తీసి ఒకసారి లిడ్ అది తీసేసి చూశాను. మంచిగా మటన్ అయితే ఉడికిపోయింది. కాకపోతే వాటర్ అది కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పి మసాలా అది వేసేసి హై ఫ్లేమ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా ఈతో అయితే పని అయిపోయిందనమాట, వంటింటి పని. 11:30 అయ్యేసరికి నాకు వంట కంప్లీట్ అయిపోయింది. 11:30, 12 అయ్యేసరికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మిషన్‌లో బట్టలు అవి వేశాను కదా! అవి కూడా అయ్యాయి. ఇంకా అవి అయిన తర్వాత మా బాబు స్కూల్ యూనిఫామ్ చేత్తోనే ఉతకాలి. ఇంకా చేత్తో ఉతికేసి ఇవి అవి కలిపి మేడ పైనకి తీసుకొనెళ్ళి ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసాననమాట. ఇవన్నీ నాకు కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్‌గా 12:30 అయిందనమాట టైము. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.